నేనే. బాలకృష్ణ గారు ఆఫీస్కి వచ్చి ఎంతసేపు అయింది? ఏంటి, బాలకృష్ణ గారు సుప్రతీక ఇప్పుడే బయటికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు తెలీదా? రోజు ఇలాగే వెళ్ళొస్తున్నారా? డామ్ ఇట్. అదేంటమ్మా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు? ఉప్మా పెసరట్టు ఉందమ్మా, మీకు ఇష్టం కదా? నాకు ఆకలి లేదు, నేను టిఫిన్ చేయను. నువ్వు వంట మనిషి, మిగతా వాళ్ళంతా టిఫిన్ చేసేయండి. అదేంటమ్మా? చెప్పింది చెయ్యి అంతే, పో. అలాగేనమ్మా. మొత్తానికి భలేగా జరిగింది. వి హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం. అవునండి, ఐ థింక్ దిస్ ఇస్ ది బెస్ట్ ఈవినింగ్ వి హావ్ ఎవర్ హ్యాడ్. మొత్తానికి ఆ డీల్ ఫైనలైజ్ అయిపోయినట్టే. మీరు తలుచుకుంటే ఏదాగుతుంది చెప్పండి? మీ తెలివితేటలకి జోహార్లు పలికి తీరాల్సిందే. అది సరే, ఈవేళ ఆఫీసులో ఆ డీల్ ఫైనలైజ్ చేస్తూ మనిద్దరం చాలా అలసిపోయాం. సరదాగా ఎక్కడైనా బయట డిన్నర్ చేసుకుందాం, కొంత రిలాక్సేషన్ దొరుకుతుంది. బయటికా? అవును, మొన్న కూడా బయట భోంచేద్దామని చెప్పాను. మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్దాం అన్నావు. నా మాట వినలేదు. డ్రెస్ మార్చుకుని ఇద్దరం వెళ్దాం, రిలాక్స్ అవ్వచ్చు, సరదాగా కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. పైగా ఇంట్లో తిని తిని బోరు కొట్టేసింది. ఎప్పుడు పాత తిండే తింటూ కూర్చుంటే మొహం మొత్తిపోతుంది. కొత్త కొత్త రుచులు, అభిరుచులు అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. అంతేనంటారా? అంతే. వీ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ న్యూ టేస్ట్ అండ్ ప్లెజర్స్. సరే, మీరంతగా చెప్తే నేనెందుకు కాదంటాను? అయినా మీ మాట నేనెప్పుడు కాదన్నాను? మొదటి నుంచి మీరేం చెప్తే అది చేయడమేగా నా పని. అలాగే ఏ హోటల్కి వెళ్లాలో కూడా మీరే నిర్ణయించండి. ఓ, ఎప్పుడో నిర్ణయం చేశాను. లవర్స్ ప్యారడైజ్ అని కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఇక్కడ దగ్గరలోనే. అక్కడైతే బాగుంటుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు, మనకే డిస్టర్బెన్స్ ఉండదు. పైగా కొత్తగా తెరిచారు కదా, దాని గురించి ఎక్కువ మందికి తెలియదు. అదీగాక రాత్రులు అక్కడికి ఎక్కువ మంది వెళ్ళరట. నేను ఆల్రెడీ కనుక్కున్నాను. ఓహో, అయితే అన్ని వివరాలు తెలుసుకున్నారన్నమాట. అవునులేండి, మీరెప్పుడూ ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. పైగా ఇలాంటి విషయాల్ని ప్లాన్ చేయాలంటే నాకు చాలా సరదా. మాటలతోనే లేట్ అయిపోతుంది. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. నేను ఈలోగా స్నానం చేసి రెడీ అవుతాను. లెట్ us మూవ్ ఫాస్ట్. ఓకే. ఏయ్, నిన్నే నిన్నే ఏంటి అటు ఇటు చూస్తున్నావు? పిలిచాను, నీకు అది కూడా వినిపించలేదా? అవునులే, నీ లోకంలో నువ్వున్నావు. ఆ మైకంలో ఉన్నప్పుడు పక్కన మనుషులున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. నీతోనే. లేకపోతే గోడలతో కిటికీలతో మాట్లాడుతున్నాను అనుకున్నావా? అయినా నేను ఇక్కడ కూర్చునుంటే ఏం పట్టనట్టుగా దర్జాగా ఆయన గారితో కబుర్లు చెప్పుకుంటూ నన్ను పట్టించుకోకుండా నీ గదివైపు వెళ్ళిపోతావా? నీకెంత పొగరు! అసలు నీకు పిచ్చి పట్టినట్టుంది. అందుకే నీ అంతస్తు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. అంత మత్తు పనికిరాదు. చిత్తు చిత్తుగా దెబ్బైపోతావు, జాగ్రత్త. మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఏ, ఆయన మాట్లాడేది తప్పితే నీకు ఈ మధ్య ఇంకెవరు మాట్లాడేది అర్థం కావడం లేదే? తిక్క తిక్క వేషాలేయొద్దు. శాల్తీనే గల్లంతు చేస్తాను, జాగ్రత్త. నా సంగతి తెలిసి కూడా నాటకాలు ఆడతావా? నా కొళ్ళు మండిందంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. అడిగే నాదుడు కూడా ఉండడు. నాథుడు అనంగానే ఆయన గారు నీకు గుర్తొచ్చారేమో. పాపం, ఆయనొచ్చి నిన్ను రక్షిస్తాడని ఆశపడొద్దు. అలా ఏం జరగదు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. నిన్నెవ్వరూ కాపాడలేరు, అది గుర్తుపెట్టుకో. మేడం, మళ్ళీ మీరేదేదో ఊహించుకొని నా మీద విరుచుకుపడుతున్నారు. ఎందుకు చెప్పండి? మీ ఆరోగ్యం పాడవుతుంది.
నా టైం కూడా వేస్ట్ అవుతోంది. మీరే విన్నారు కదా, ఆయన నన్ను త్వరగా రెడీ అయి రమ్మన్నారు. అవతల టైం అయిపోతోంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నే వెళ్ళాలి. ఏం ఒళ్ళెలా ఉంది? అసలు ఎందుకు పిలిచానో కూడా అడగకుండా బయలుదేరావు. ఏం చూసుకుని నీకింత అహంకారం? ఈ మధ్య చూస్తున్నాను నీకసలు ఒంటి మీద తెలివి లేకుండా పోతోంది. జాగ్రత్త, ఆట్టే రెచ్చిపోయావో పిట్టని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. అసలు నువ్వు ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి వీల్లేదు. పిలవడానికి ఆయన ఎవరు, వెళ్ళడానికి నువ్వెవరివి? ఎక్కడుండాల్సిందాని అక్కడుండు. వెళ్ళి నీ గదిలో కుక్కిన పేనులా పడుండు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నేను చెప్తున్నాను. అదేంటి మేడం అలా అంటారు? ఆయన రమ్మన్నారు కదా, నేను వెళ్లకుండా ఎలా ఉండగలను? ఓవర్ యాక్షన్ వద్దు, నాకు కంపరం. ఈ ఇల్లు నాది, నేనేం చెప్తే అదే జరుగుతుంది. మొదటి నుంచి అంతే. ఇప్పుడు కొత్తగా అడుగుతావే? నువ్వు ఆయనతో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాటకొస్తే ఆయన కూడా ఇవాళ బయటికి భోజనానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఇంట్లో భోంచెయ్యాలి, అది నా ఎదురుగా. ఎలా కాదంటాడో నేను చూస్తాను. అదేంటి మేడం, మరి ఆయన బయటికి వెళ్తానంటున్నారు కదా? అనడానికి ఆయనెవరు, వినడానికి నువ్వెవరివి? మీ ఇద్దరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఈ ఇంట్లోనే నా ఎదురుగా నాతో పాటు భోంచెయ్యాలి. వీలవ్వదు మేడం. ఏం కూసావు? సారీ మేడం, మీ భాష మీద మీకు కంట్రోల్ ఉండటం లేదు. ఆయన రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, అంతే. షట్ అప్! చెప్పింది విని నీ గదిలో పడి అఘోరించు. అదేంటి మేడం, అదెలా కుదురుతుంది? మీరే కదా దగ్గరుండి ఆయన కన్ని పనులు చేసి పెట్టమన్నారు. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి అదే చెప్తున్నారు. మీ మాటను నేను తూచా తప్పకుండా ఆచరిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అతి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నీ బుద్ధి తెలియక అప్పుడు అలా అన్నాను. ఇప్పుడు మాత్రం నువ్వు ఆయనతో మాట్లాడడానికి వీల్లేదు. ఆయనతో ఆఫీసుకు కూడా వెళ్ళకూడదు. అసలు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎప్పుడూ ఇక్కడే పడుండాలి. 24 గంటలు నా కళ్ళెదుటే ఉండాలి. అప్పుడు గానీ మీరు వెధవేషాలు కట్టిపెట్టరు. అదేంటి మేడం, భలేవారే. పాపం మీరంటే కుంటివాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేరు. మేమలా కాదు కదా, మామూలు మనుషులం. వీఆర్ నాట్ హ్యాండిక్యాప్డ్ యూసీ. కాబట్టి మేమెక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయినా మీరెలాగో ఈ ఇల్లు దాటి బయటికెళ్ళలేరు. మమ్మల్ని కూడా ఎందుకు ఇంట్లో ఉండిపోమంటున్నారు? హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్న మమ్మల్ని ఈ ఇంట్లో ఎందుకు బంధిస్తారు చెప్పండి? మా మానాన్న మమ్మల్ని వదిలేయండి. ఏ వచ్చేటప్పుడు ఏమన్నా పుచ్చుకొని వచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదేదో వాగుతున్నావు. అవునులే, నిన్ను నెత్తిన ఎక్కించుకున్నందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. అసలు నువ్వు ఇక నుంచి ఇక్కడ పని చేయడానికి వీల్లేదు. వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపో. అవును, రిజైన్ చేసి వెళ్ళిపో. ఎందుకలా చూస్తున్నావు? నేను చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపో. ఇంతకు ముందు పోతానని నువ్వు గోల పెడితే నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నువ్వు వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. అదెలా సాధ్యం మేడం? కుదరదు కదా. అదేంటి? అవును మేడం, మినిమం ఓ 6 నెలలైనా నేను ఇక్కడ పని చేసి తీరాలని మీరు మొదట్లోనే చెప్పారు. నేను సరేనన్నాను. అగ్రిమెంట్లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు కాదనడానికి మనమెవరం? అదంతా ఏం కుదరదు. నేను ఇక్కడే ఉంటాను, మినిమం ఓ 6 నెలలు. ఆ తర్వాత మీకు ఇష్టం లేదని చెప్తే నేను వెళ్ళిపోతాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నీకు నిజంగానే పిచ్చి పట్టలేదు కదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? అదేంటి మేడం, నాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అయినా నేనేం తప్పుగా మాట్లాడానని? మీరు మొదట్లో పెట్టిన కండిషన్స్నే మీకు గుర్తు చేస్తున్నాను, అంతే కదా. అంతకు మించి ఇంకేవీ లేదు. పాపం రోజంతా ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఏదో ఆలోచించి మీరిలా అయిపోతున్నారు. ఐ రియలీ పిటీ యూ. కాస్త అప్పుడప్పుడు పని మనిషికి చెప్పి ఆ వీల్ చైర్లో కూర్చుని అలా తోటలోకి వెళ్ళొస్తూ ఉండండి మేడం.
లేకపోతే ఇలాగే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మేమంటే ఎలాగో తట్టుకుంటాం. బయటి వాళ్ళు ఎవరన్నా వింటే బాగోదు. మీ పరువు బజారున పడుతుంది. అది నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే నేను చెప్పినట్టు చేయండి మేడం. అలాగే ఇప్పుడు పని మనిషికి చెప్పి మీకు ఐస్ ప్యాక్ పంపిస్తాను. తల మీద పెట్టుకుని కూర్చోండి, కాస్త చల్లబడతారు. ఏమన్నావ్? నిన్ను నిన్ను ఏం చేస్తారు మేడం? ఏం చేయలేరు. కాస్త చల్లని ఐస్ ప్యాక్ నెత్తి మీద పెట్టుకుంటే కొద్దిగా చల్లబడతారు. మనసు కాస్త కుదుట పడుతుంది. లేకపోతే ఇలాగే ఆవేశపడిపోయి బీపీ పెంచేసుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు. ఎందుకు లేనిపోనివన్నీ? నా మాట విని నేను చెప్పింది చేసేయండి. హాయిగా కళ్ళు మూసుకు పడుకోండి. నేను బాలకృష్ణ గారు అలా బయటికెళ్ళి భోంచేసి వస్తాం. సరేనా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి టైం అయిపోతుంది కదా మేడం. నిన్న తీసుకొచ్చిన ఆఫీస్ ఫైల్స్ లో ఒకటి కనపడడం లేదు. దానికోసం హడావిడిగా వెతుకుతున్నాను. ఉద్ధరించావు. నేను చేసేది కూడా ఆఫీస్ పనే. వచ్చి ఇక్కడ నిలబడు. వీలవ్వదు మేడం. వాట్ డు యు మీన్? మా పని అర్జెంట్ మేడం. నాది అర్జెంట్ పనే. పిచ్చి పిచ్చి వేషాలేక వచ్చి నాకు అసిస్ట్ చేయి. కావాలంటే ఆయనకి నేను చెప్తాను. ఇప్పటికే ఆలస్యమైంది మేడం. ఇంకా లేట్ అయితే ఆయన టెన్షన్ పడిపోతారు. పైగా మీరు చెప్తూ ఉంటారు కదా, చాలా సున్నితమైన మనస్తత్వం అని. ఆయన ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. నేను వెళ్తాను. షట్ అప్ అండ్ కమ్ హియర్ ఇమిడియట్లీ. మీతో ఇదే ప్రాబ్లం. ప్రతిదీ మీ వైపు నుంచి ఆలోచిస్తారు. సరే, వస్తున్నాను. చూడు, వాటిల్లో సైన్ చేసేశాను. అవన్నీ తీసుకెళ్లి కారులో పెట్టించు. డ్రైవర్తో నేను ఆల్రెడీ మాట్లాడాను. వాటిని ఆఫీస్కి తీసుకెళ్తాడు. ఓకే మేడం. ఏయ్, ఆగు. మళ్ళీ ఏమైంది మేడం? మెళ్ళో ఆ పసుపు తాడేంటి? ఏం లేదు మేడం, ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? దాని వెనకాల చాలా కథే ఉన్నట్టుంది. నిజం చెప్పావా? సరే సరే, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా మెళ్ళో పసుపు తాడు గురించి మీకెందుకు మేడం? నాగ్గాకి ఇంకెవరికి? ఏ తెలివిగా సమాధానాలు ఇస్తున్నాను అనుకుంటున్నావా? నీకింకా పెళ్లి కాలేదు. అలాంటప్పుడు మెళ్ళో ఆ పసుపు తాడేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? ఓ, అదా మేడం. మీకు తెలియనే తెలీదు కదూ. ఐఎమ్ సారీ. ఈ మధ్యనే నాకు పెళ్ళయింది. అంతకు మించి ఇంకేం లేదు మేడం. 24 గంటలు ఇక్కడే ఉంటున్న నీకు పెళ్ళయిందా? పైగా నాకు తెలియకుండానా? పైగా దాన్నంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను నమ్మను. ఒట్టు మేడం, నాకు నిజంగా పెళ్ళయింది. ఈ మధ్యనే. మొన్నొక రోజు నేను ఇంటికి వెళ్ళొచ్చాను కదా, అదే పని మీద. మా ఆయన చాలా బాగుంటారు మేడం. ఎప్పుడైనా తీసుకొస్తాను, మాట్లాడండి. నోర్మయ్, నేను అడిగేది ఒకటైతే నువ్వు ఇంకేదేదో మాట్లాడతావేంటి? నీ అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించొద్దు. నిన్నటిదాకా నీ మెళ్ళో పసుపు తాడలేదు, సడన్ గా ప్రత్యక్షమైంది. తెల్లారేపాటికి నీకు పెళ్ళెలా అవుతుంది?
పైగా నువ్వు ఇక్కడే కదా ఉంటున్నావు. ఇంతలోనే నిన్నెవరు చేసుకున్నారు? నిన్నే అడిగేది. ఏంటలా బొమ్మలా నిలబడి చూస్తున్నావు? చెప్పు. ఏం చెప్పను మేడం, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. జరిగింది చెప్పు. సారీ మేడం, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చెప్పలేను. మర్యాదగా నిజం చెప్తావా లేదా? అయ్యో, నా పర్సనల్ విషయాల గురించి మీకేమని చెప్పగలను? ఆ విషయం గురించి మర్చిపోండి. నా పెళ్ళేదో నేను చేసుకున్నాను. మేమేదో చిన్న మనుషులం. మా పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఏ అట్టహాసమూ ఉండదు. దాని గురించి మర్చిపోండి. ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ మై పర్సనల్ మ్యాటర్స్. నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు. నిజం చెప్పు. నీ మెళ్ళో ఆ తాడెవరు కట్టారు? నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిపోతుంది. ఆ తర్వాత నేనేం చేస్తానో నాకు తెలీదు. ఆ మధ్య రివాల్వర్ని లోడ్ కూడా చేసుంచాను. నువ్వు చూసావు కదా. నిజం చెప్పకపోయావో నిన్ను షూట్ చేసి పారేస్తాను. పోలీస్ కేసు కాకుండా ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. కాబట్టి ఇది కేవలం బెదిరింపని భ్రమపడొద్దు. నేను అన్నంత పని చేస్తాను. ఖబర్దార్. సుప్రతీక, సుప్రతీక. అయ్యో, ఆయన పిలుస్తున్నారు. నేను నిమిషం కనబడకపోతే ఇలాగే గంగవెర్రులు ఎత్తిపోతాను. ఏం చేయను మేడం, నేనంతగా ఆయనకి దగ్గరైపోయాను. మీరు కోరుకుంది కూడా ఇదే కదా. మీరు చెప్పినట్టే చేస్తున్నాను. నేనిక వెళ్తాను మేడం. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. బాయ్. ఏంటది? ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? ఏమి లేదమ్మా, చింతకాయలు ఆ సుప్రతికమ్మ గారు తెచ్చిపెట్టమన్నారు. పాపం ఒంట్లో బాగుండటం లేదంట. నిన్న కూడా అడిగితే తీసుకెళ్ళి ఇచ్చాను. బాగా పులుపు తినాలనిపిస్తోందట. పాపం పొద్దున వాంతులు కూడా అయ్యాయి. అయ్యగారు డాక్టర్ని పిలిపిద్దామన్నారు. సుప్రతికమ్మ గారు వద్దనడంతో మానేశారు. వాట్? నువ్వు ముందెళ్ళి ఆవిడగాని ఇక్కడ పిలుచుకురా. ఎవరినమ్మా? నీ బొంద, ఆ సుప్రతీకని. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని దానివి ఇక్కడెందుకు పనిచేయడం? పని మానేసి వెళ్ళిపో. అమ్మా అమ్మా అమ్మా, 6 పిల్లలు గలదాన్ని. ఇంకెక్కడ పని దొరికే కదా ఇక్కడ పని చేస్తున్నాను. నా మాట వినండి అమ్మా. అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా రామాయణం? సంధిస్తే చాలు ఇలా బుర్ర తినేస్తావు. ఏదో మాట వరుస కన్నానులే. వెళ్ళు, వెళ్ళా సుప్రతీకని వెంటనే పిలుచుకునిరా. అలాగేనమ్మా. మరి ఇవేం చేయనమ్మా? నువ్వు తినేసేయ్. వెదవ అనుమానాలు నువ్వు. పో. ఈ మధ్యనే నాకు పెళ్ళయింది. పొద్దున వాంతులు కూడా అయ్యాయి. ఏంటి మేడం, పిలిచారా? అవతల బోల్డంత పని. చేయకపోతే ఆయన టెన్షన్ ఫీల్ అయిపోతారు. త్వరగా చెప్పండి మేడం, నే వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు. నువ్వు అసలు ఈ వాటి నుంచి ఇక్కడ పని చేయడానికి వీల్లేదు. నీకు రావాల్సింది పుచ్చేసుకొని వెంటనే వెళ్ళిపో. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది.